హలో ఎవ్రీవన్. మనం ఏంటంటే తల కనిపించని మనిషి కథ అన్నమాట. అధికార మోహానికి ప్రతీక. ఇదేంటి అనే దాని గురించి మనం వెళ్ళే ముందు మన ఎవ్రీ టాక్ ఛానల్‌లో ప్రతీదీ మన జీవితానికి సంబంధించినవి. ఆహ్, అంటే ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్స్, తర్వాత మనకు రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. వాళ్ళకు ఎలా డబ్బులొస్తాయి, ఎలా పెన్షన్స్ ఒస్తవి, మనం ఎలా డిపాజిట్ చేయాలి అనే దాని గురించి మనం వీడియోస్ చేస్తాము. అలాగే మిలిటరీకి సంబంధించిన వాళ్ళ కష్టాలు, నష్టాల గురించి కూడా ఇందులో ఎవ్రీ టాక్ అనే మన ఛానల్‌లో చేస్తాము. ఇంకొకటేంటంటే ప్రతీదీ మన జీవితానికి ఈ వీడియో ద్వారా మనం కొంతనన్నా మోరల్ నేర్చుకుంటాం అనే దాని గురించే ఇప్పుడు నేను చెప్తున్నాననమాట. ఇక తల కనిపించని మనిషి కథ ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు కొంచెం వివరంగా వెళ్దాము. ఇది హ్మ్. తల కనిపించని మనిషి కథ ఆధునిక సమాజంలో అధికారానికి, పదవులకు మనిషి ఎంతగా బలవుతున్నాడో వ్యంగ్యంగా లోతైన మానసిక విశ్లేషణతో చెప్పిన ఈ కథ అన్నమాట. ఇది కేవలం ఒక వ్యక్తి భ్రమ కాదు. పదవీ విరమణ తర్వాత అనేక మంది ఎదుర్కొనే అస్తిత్వ సంక్షోభానికి ప్రతిరూపం అన్నమాట. ఇది ఓ న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన మరుసటి రోజు అద్దంలో తన ముఖం కనిపించకపోవడం గమనిస్తాడు. అయితే అతని భార్యకు, ఇంటి ఆఫీసులో ఉన్న పర్సనల్ సెక్రటరీకి, అటెండర్‌కు మాత్రం అతని ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అందరికీ కనిపిస్తున్న తన ముఖం తనకే ఎందుకు కనిపించడం లేదో అతనికి అర్థం కాలేదు. దాంతో అతడు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతాడు. ఆదుర్తగా బెడ్‌రూమ్‌లోకి వస్తాడు. బెడ్‌రూమ్ తలుపులు పెట్టేస్తాడు. మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. చెన్నైలో ఉన్న తన స్నేహితుడు వీరేందర్‌కు ఫోన్ చేస్తాడు. ఇది ఏంటి అనంటే మన జీవితంలో రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాము, ఎలా ఉండాలి అనే దాని గురించి అన్నమాట. ఇక చెన్నైలో ఉన్న తన ఫ్రెండ్‌కు అంటే వీరేందర్‌కు ఫోన్ చేసి, వీరేందర్ సైకాలజీ ప్రొఫెసర్. నారాయణమూర్తికి సన్నిహిత మిత్రుడు కూడా. వీరేందర్ లైవ్‌లోకి వస్తాడు. వీరేందర్‌కి విషయమంతా చెప్తాడు. ఇక ఏడ్చినంత పని చేస్తాడు. అసలు విషయం అర్థమవుతుంది. వీరేందర్‌కి మూర్తి భయపడకు. కుర్చీతోనే నీ ముఖంలో వెలుగు ఉండేది. అది పోయింది. కుర్చీ మీద బాగా కాంక్ష ఉన్న వ్యక్తులకు, అధికార దర్పాలకు బాగా అలవాటు పడిన వ్యక్తులకు ఇలా అవ్వడం సహజమే. పదవీ విరమణ చేసిన తర్వాత ఇలా కావడం అత్యంత సహజం. నిన్ను నువ్వు పదవీ విరమణ చేశావు కదా! అందుకని అలా అనిపిస్తుంది అని చెప్తాడు వీరేందర్. ఈ సమస్యకు పరిష్కారం లేదా ఆర్తగా అంటే అడుగుతున్నాడనమాట. న్యాయమూర్తి ఆందోళన చెందకు. ఇలాంటి పదవి మరొకటి సంపాదించు. గట్టిగా ప్రయత్నం చేస్తే అది పెద్ద విషయం కాదు నీకు. అప్పుడు ఈ సమస్య సమస్య పోతుంది అని చెప్తాడనమాట. ఒకవేళ అది కాని పక్షంలో నీ అధికార దర్పం కొనసాగే విధంగా ప్రభుత్వం నుంచి ఒక జీవోను తెచ్చుకో. నీ సమస్యకు ఇవి రెండే పరిష్కారాలు అంటాడు వీరేందర్. ఆ దిశగా ఇదివరకే మొదలుపెట్టిన చర్యలను మూర్తి మరింత వేగం చేస్తాడు. ఇక కథ సారాంశానికొస్తే ఈ పరిస్థితికి కారణం నారాయణమూర్తి అధికార పదవికి అలవాటు పడటమేనని చెప్పకనే చెబుతాడు వీరేందర్. పదవితో వచ్చిన వెలుగే అతని ముఖమని, పదవీ విరమణతో ఆ వెలుగు పోయిందని పరోక్షంగా చెప్తాడు. మళ్ళీ మరో పదవి పొందితే లేదా అధికార ప్రభావం కొనసాగే మార్గం కనుక్కుంటే సమస్య తొలగిపోతుందని సూచిస్తాడు. పదవీ కాంక్ష ఉన్న న్యాయమూర్తికి ఇవి అర్థం కావు. దాంతో నారాయణమూర్తి మళ్ళీ అధికారాన్ని పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అధికార మోహం మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా మసకబారుస్తుందో వ్యంగ్యంగా ఈ కథ ద్వారా చెప్తారు రచయిత. ఇక ప్రధాన భావన ఏంటంటే ఈ కథలో ముఖం అనేది వ్యక్తిత్వానికి ప్రతీక. నారాయణమూర్తి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా తన అధికారంతో, పదవితో ముడిపెట్టుకున్నాడు. పదవి పోగానే తన అసలైన స్వరూపం తనకే కనిపించకుండా పోయింది.
ఇది అధికార మోహం మనిషిని ఎలా ఆందోళనకి గురి చేస్తుందో చెప్పే బలమైన కథ అన్నమాట. ఇక మానసిక విశ్లేషణ. పదవిలో ఉన్నప్పుడు లభించే గౌరవం, వినయం, భయము ఇవన్నీ వ్యక్తిని భ్రమలోకి నెట్టేస్తాయి. నారాయణమూర్తి విషయంలో అదే జరిగింది. అతన్ని గౌరవించిన వారు అతన్ని కాదు, అతని కుర్చీని గౌరవించారు. కానీ ఆ గౌరవాన్ని అతడు తన స్వంత విలువగా భావించాడు. పదవీ విరమణతో ఆ భ్రమ తొలగిపోయింది. దాంతో అతని మనసులో ఏర్పడిన భావనే తల కనిపించకపోవడంగా రచయిత చిత్రీకరించాడు. ఇక కథ చివర్లో వీరేందర్ ఇచ్చిన పరిష్కారము తీవ్ర వ్యంగ్యంతో నిండి ఉంది. మరో పదవి సంపాదించడం కోసం లేదా అధికార దర్పం కొనసాగించేలా జీవో తెప్పించుకోవడం ఇవి అసలు సమస్యకు పరిష్కారం కాదు. కానీ నారాయణమూర్తి అదే దిశగా ప్రయత్నించడం ద్వారా మనుషులు తమ లోపాలను సరిదిద్దుకోవడం కన్నా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని రచయిత ఎత్తు చూపించాడనమాట. ఇక సామాజిక ప్రాసంగిత అంటే ఈ కథ నేటి సమాజానికి అత్యంత ముఖ్యమైనదని చెప్పొచ్చు. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా పదవే వ్యక్తిత్వంగా మారిపోయిన ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. పదవి ఉన్నంత వరకే విలువ, గౌరవం అనే భావన ఎంత ఎంత ప్రమాదకరమో ఈ కథ హెచ్చరిస్తుంది. మళ్ళీ పదవి వస్తుందో లేదోనని చాలా మంది న్యాయమూర్తులు పదవిలో ఉన్నప్పుడే అధికార లాంఛనాలు కొనసాగేలా జీవోలు తెప్పించుకుంటున్నారు. ఇలాంటి న్యాయమూర్తులు ఉన్న దేశంలో పదవి పోయిన వెంటనే తల కనిపించకపోవడం సహజం. ఇక ముగింపు విషయానికి వస్తే తల కనిపించని మనిషి కథ ఒక వ్యక్తి కథ కాదు. అది అధికారానికి అలవాటు పడిన ప్రతి మనిషి కథ. పదవి పోయిన తర్వాత కూడా తన స్వరూపాన్ని నిలబెట్టుకోలేని మనిషి ఎంత దయనీయుడో ఈ కథ స్పష్టంగా చూపిస్తుంది. నిజమైన వ్యక్తిత్వం పదవిలో కాదు, మనిషిలో ఉండాలనే బలమైన సందేశంతో ఈ కథ పాఠకుడిని ఆలోచనలో పడేస్తుంది. ఇది 2025లో నేను రాసిన కథే. ఇతని పేరు మంగారి రాజేందర్, కవి, రచయిత. ఇతని కాంటాక్ట్ నెంబర్ అనమాట. మీరు ఇప్పుడు ఇందులో తెలుసుకున్న నీతి ఏంటంటే మనకు పదవి ఉన్నప్పుడే మనం అన్నీ పొందుతాము అని అనుకునే తత్వం కలిగిన వాళ్ళు, అంటే ఇది జాబ్‌కు సంబంధించిందనే కాదు, మన జీవితానికి సంబంధించింది. పాలిటిక్స్‌లో కూడా వాళ్ళ పదవి పోతుంది. ఆ పదవి పోయిన తర్వాత నాకు విలువ ఉండదు అనే ఆ అస్తిత్వంలో జనాలు ఎలా ఉంటున్నారో అని చెప్పక్కర్లేదు. ఏ పాలిటిక్స్‌లోనైనా, అంటే మన ఇండియా పాలిటిక్స్ అనే కాదు, ఎక్కడైనా వేరే కంట్రీలో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ స్టోరీ మనలో కొంతనన్నా కొంత ధైర్యం తెస్తుంది అని చెప్పేసి నేను ఇది మీకు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నా అండి. మనం రిటైర్మెంట్ అవ్వగానే ఇంకా మనం అయిపోయింది, ఇంకా మనకెవ్వరు విలువ ఇవ్వరు అని అనుకునే వాళ్లకు ఇదొక, అంటే గుణపాఠం అని చెప్పను, ఒక మంచి తరుణంలోకి వెళ్ళడానికి, ఒక ఆశాజనకమైన జీవితంలోకి వెళ్ళడానికి ఇప్పుడు ఈ మనం చెప్పుకున్న ఈ స్టోరీ అర్థమవుతుందని అనిపిస్తుంది. ఇక మీరు మాత్రము ఎప్పుడు నేను జాబ్ చేస్తేనే నేను ఒక పొజిషన్‌లో ఉంటేనే నన్ను నా భార్య గాని, నా పిల్లలు కానీ గౌరవిస్తారు అనుకోవడం, అది మనకు సంబంధించిన, అంటే మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం అని చెప్పొచ్చు. మీరస్సలు ఇలాంటి దానికి, మనకు ఒక 60 తర్వాత మనము ఎలాంటి జాబ్ చేయకుండా హాయిగా రిలాక్స్‌డ్‌గా ఉండి మన జీవితానికి సరిపడా మీకు ఇష్టమైన ప్రొఫెషన్‌కెళ్ళిపోండి. అంటే ఒకరి కింద జాబ్ చేయడం కాదు. మీకు రైటర్‌గా రావడమో, లేకపోతే మీరు ఒకరి కింద పని చేయకుండా స్వంతగా పిల్లలకు టీచ్ చేయడమో, ఇలాంటి ప్రొఫెషన్ ఎంచుకొని మీ టైంను అలా యుటిలైజ్ చేసుకుంటే ఇలాంటి మనసులో ఇలాంటి దిగాలు అలాంటివి ఉండవు. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా కొంతలో కొంతనైనా ఒక ఇద్దరికైనా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ధైర్యం వస్తుందని నాకు అనిపిస్తుంది. అందుకే నేను
ఇది వీడియో రూపంలో మీకు రచయిత నేమ్ గూడా చెప్పాను. అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అన్నమాట. సో, ఇది ఇది ఈరోజటి వీడియో అన్నమాట. మీకెలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇక ముందు నేను ఎలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలో కూడా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది అన్నమాట.